ఫైనల్లీ 4 రోజుల తర్వాత మనం చూడండి అండమాన్కి అయితే రీచ్ అయ్యాం, శ్రీ విజయపురం. ఇదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఐలాండ్ ఇది. అండ్ ఇక్కడ మీకు ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ టైం ఇక్కడే మన ఇండియన్ ఫ్లాగ్ని ఇనాగ్రేషన్ అయితే చేసింది. ఈ చిన్న బోట్తో చూడండి ఈ పెద్ద షిప్ని పుష్ చేస్తూ ఉన్నారు ముందుకి. ఫైనల్గా అయితే మనం అడుగు పెడతా ఉన్నామండి, ల్యాడర్ అయితే వేసేసారు. ఇక్కడ నుంచి చూడండి అసలీ సిసలీ వ్యూ అయితే ఉంది, సూపర్ అయితే ఉంది కదా ఎంవి సింధు. ఇప్పుడు మీ మొహంలో కలగనిపిస్తుంది. మీతో కలిసి జర్నీ చేసినందుకు నాకు కూడా సంతోషంగా అయితే ఉంది. మొండపాడు ఏదోగా ఉందిరా. జస్ట్ ఇమాజిన్ ఇదే ప్లేస్లో ఒక పెద్ద లోయ ఉంటుంది పరిస్థితి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా మంచిగా ఉన్నారైతే అనుకుంటున్నా. ఫైనల్లీ 4 రోజుల తర్వాత మనం చూడండి అండమాన్కి అయితే రీచ్ అయ్యాం, శ్రీ విజయపురం ఆర్ పోర్ట్ బ్లేర్ పోర్ట్కి అయితే రీచ్ అయిపోతా ఉన్నాం. మీకు దూరంగా చూడండి, మీకు కొండలు కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ 4 రోజుల ప్రయాణం ఎందుకులే, నా లైఫ్లో ఒక మర్చిపోలేని జర్నీగా అయితే మిగిలిపోద్ది. ఎందుకంటే రెండో రోజు నేను ఇబ్బంది పడిన ఇబ్బందులు అన్ని ఇబ్బందులు అయితే కాదు, అన్ని ఇబ్బందులు పడి లేచి కూర్చొని ఫైనల్గా చూడండి అండమాన్కి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము. దూరంగా కనిపిస్తుంది కదా, ఇద్దోండి ఐలాండ్కి అయితే వచ్చేసాం. ఐలాండ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏంటంటే ఈ విజయపురం పోర్ట్కి వెళ్ళాలి అంటే దాదాపు ఇంకా ఒక 1 అవర్ జర్నీ అయితే పట్టుద్ది. దూరంగా చూడండి మీకు బిల్డింగ్స్ కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, మేబీ ఇల్లులు అయినా ఉండొచ్చు, ఏదన్నా హోటల్స్ రిసార్ట్స్ అయినా ఉండొచ్చు. చూడండి ఈ అండమాన్ ఎంత బాగుందో, పక్కాగా మీరైతే విజిట్ చేయండి. కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. పైనంతా రిసార్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా ఏంటంటే హెవీగా అయితే ఉంటాయి, మీరు కొంచెం చూసుకొని అయితే బుక్ చేసుకోవాలి హోటల్స్ కూడా. అండ్ మెయిన్గా అండమాన్ ఐలాండ్కి పక్కనే ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ సెంటినల్ ఐలాండ్స్ అయితే ఉంటాయి. అక్కడికి ఏంటంటే ఎటువంటి మనం వెళ్ళేదానికైతే ఉండదు, మొత్తం అదే రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ సైడ్ వెళ్ళినాం అనుకో ఇంకంతే, మన ప్రాణాల మీద ఆశలు అయితే వదులుకోవాలి. ఓవరాల్గా షిప్ జర్నీ మీకు ఏ విధంగా అనిపించిందో పక్కాగా అయితే కమెంట్ చేయండి. ప్రజెంట్ నేను వచ్చేసి 6th డెక్ దగ్గరికి అయితే వచ్చున్నాను. ఇక్కడికి బేసిక్గా అలవ్ అయితే లేదు. ఇంకా 4th డే రోజు కూడా ఏంటంటే మనం ఎవరికైనా భయపడితే బాగోదని చెప్పి సో డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మొత్తం అయితే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. వేరే వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఇంకేదైతే అయితే అయిందిలే అని చెప్పి పైకి అయితే వచ్చేసాను. కెప్టెన్ సార్ చూసి కూడా ఏమీ అయితే అనలేదు. ఇక్కడ దూరంగా ఒక ఐలాండ్ అయితే కనిపిస్తుంది చూడండి, మీకు ఇక్కడ సపరేట్గా ఉంది కదా, ఇదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఐలాండ్ ఇది. అండ్ ఇక్కడ మీకు ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ టైం ఇక్కడే మన ఇండియన్ ఫ్లాగ్ని ఇనాగ్రేషన్ అయితే చేసింది ఈ ప్లేస్లోనే. అండ్ మీకు దూరంగా ఇక్కడ ఐలాండ్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి, అది నార్త్ బే ఐలాండ్. మీకు కనిపిస్తూ ఉంది కదా, అది నార్త్ బే ఐలాండ్. అది దూరంగా సుభాష్ చంద్రబోస్ గారి ఐలాండ్ వెనక ఉంది చూడండి, అది నార్త్ బే ఐలాండ్. కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ పాత పేరు వచ్చేసి రాస్ ఐలాండ్. ఈ రీసెంట్గా ఏంటంటే నేమ్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. రాస్ ఐలాండ్కి వెళ్ళేదాన్ని కూడా చిన్న చిన్న బోట్స్ అయితే ఉంటాయి. మీరు ఎవరైనా వస్తే ఈ రాస్ ఐలాండ్ కూడా పక్కాగా అయితే విజిట్ చేయండి. కిందకైతే వెళ్తా ఉన్నాను, ఇంకా లగేజ్ కూడా మొత్తం సర్దుకోవాలి. నా వస్తువులు ఏంటంటే ఎట్టంటే అటు పెట్టేసా, మీరే చూసారు కదా. ఫైనల్గా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. పైకి వెళ్ళి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. మనం ఇప్పుడు షిప్ ఫ్రంట్ వ్యూ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. ఇక్కడ దగ్గరలోనే నార్త్ బే ఐలాండ్ కూడా అయితే ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడ ఏంటంటే మీకు ఒక లైట్ హౌస్ కూడా అయితే ఉంటుంది. ఈ పార్ట్ వచ్చేసి మనకి 20 రూపీస్ నోట్ అయితే ఉంది కదా, ఆ నోట్ మీద కూడా ఏంటంటే ఈ నార్త్ బే ఐలాండ్ దానికి సంబంధించిన వ్యూ కూడా అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఒక చిన్న బోట్ అయితే వచ్చింది కదా, ఈ బోట్ ఏంటంటే మన ఈ ఎంవి సింధు షిప్ని వచ్చేసి కొంచెం పుష్ అయితే చేస్తూ ఉంది పోర్టు వరకు, ఒక పార్కింగ్ టైప్ చేసేదానికి. ఇక్కడ ఏంటంటే ఈ షిప్పే పుష్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద షిప్ ఇంజిన్ కానీ ఆన్ చేస్తే కరెక్ట్గా పార్క్ చేయలేరు. అందువల్లే షిప్కి ముందు పక్కన వెనక పక్కన ఇట్లాంటి చిన్న బోట్స్ వచ్చి ఈ 2 బోట్స్తో పుష్ చేసి మనం ఏంటంటే ఈ షిప్ని వచ్చేసి పోర్ట్కి అటాచ్ అయితే చేస్తుంది కరెక్ట్గా పార్కింగ్ చేసేటట్టు. వావ్, ఇక్కడ చూడండి వ్యూ ఎంత మంచిగా అయితే ఉందో. ఒక బోట్ అయితే వెళ్తా ఉంది కదా, దాని వెనకాల సైడ్ చూడండి ఒక చిన్న 2 పడవలు కూడా పోతా ఉన్నాయి బుజ్జి బుజ్జి. సో వ్యూ కూడా చాలా బాగుంది, గ్రీనరీ అండ్ అలానే వాటర్ కలర్ కూడా చాలా బాగుంది.
అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఆల్మోస్ట్ మనల్ని పోర్ట్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసింది. ఇక్కడ ఒక మీకు ఏరియా అయితే కనిపిస్తుంది కదా, మన షిప్ను వచ్చేసి ఆ ఏరియా ఆ ప్లేస్ వరకు ఏంటంటే పుష్ చేసి అక్కడైతే పార్క్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి లైఫ్ గార్డ్కి సంబంధించిన ఒక రింగ్ కూడా అయితే ఉంది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా నెలలో పడిపోతే ఆ రింగ్ వేసి మనల్ని కాపాడతారు. అండ్ లైఫ్ బోట్ కూడా అయితే ఉంది, మీకు కనిపిస్తూ ఉన్నారు కదా. ఒక 100 నుంచి 150 మెంబర్స్ దాకా ఈ లైఫ్ బోట్లో సేవ్ అవ్వచ్చు ఏదైనా షిప్కి ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ ఏమన్నా డ్యామేజ్ అయితే. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంక మనం అయితే దిగేస్తా ఉన్నాం. ఇంక ఈ రూమ్ నుంచి ఈ షిప్ నుంచి వదిలి వెళ్ళిపోయే సమయం అయితే ఆసనమైంది. 4 రోజులు ఈ రూమ్లో అయితే ఉన్నాను. సో ఆల్మోస్ట్ అందరూ అయితే దిగేశారు, మనం కూడా దిగైతే వెళ్ళిపోదాం. అండమాన్ గడ్డ మన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఓకే అన్న, బాయ్ బాయ్. అందరూ అయితే చూడండి నిదానంగా అయితే దిగుతూ ఉన్నారు. ఒకవే ల్యాడర్ కూడా వేసేసారు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా దిగేశారు. మీ వస్తువులు ఏమన్నా ఎక్కువగానే ఉంటే మీకు ఏంటంటే ఇక్కడ లేబర్ కూడా అయితే దొరుకుతారు, కూలీ టైపు. మీరు వాళ్ళని పిలిపించి మీ లగేజ్ని కూడా కిందకైతే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే అన్న, కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే మనం అడుగు పెడతా ఉన్నామండి. ల్యాడర్ అయితే వేసేసారు. ఇంకా శుద్ధంగా దిగేసి అండమాన్లో కొంచెం ఏదైనా మీకు చూపించేదానికైతే ట్రై చేద్దాం. ఇది మనం సెకండ్ టైము అండమాన్ మీద ల్యాండ్ అవ్వడం షిప్లో వచ్చి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు. ఫ్రంట్ సైడ్ షిప్ చూపించలేదు కదా, ఇటువంటి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాను. సింధు అని కూడా రాస్తున్నారు చూడండి ముందు పక్క. ఫ్రంట్ సైడ్ నుంచి సూపర్ అయితే ఉంటుంది వ్యూ. మొత్తం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది షిప్ అంతా, ఎంవి సింధు. అండ్ అలానే ఎంవి నలంద కూడా అయితే ఉంటుంది. ఇవేంటంటే ట్విన్ సిస్టర్స్ టైపు, ఎంవి సింధు అండ్ ఎంవి నలంద. సేమ్ మోడల్, సేమ్ డిజైను, సేమ్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి అసలీ సిసలి వ్యూ అయితే ఉంది. సూపర్ అయితే ఉంది కదా ఎంవి సింధు. ఆరోగ్యం బాగుంది ఇప్పుడంతా ఓకే. ఇప్పుడు మీ మొహంలో కల కనిపిస్తుంది. ఊరు వచ్చేసిలా తిన్నారా నిన్న? తిన్నా. సరే అయితే మళ్ళీ కలుద్దాం ఇంకెప్పుడన్నా. మళ్ళీ ఎప్పుడు ఊరికి ఎప్పుడా? 3 నెలలు ఉంటారా? సరే తాత అయితే మంచిది. ఓకే సరే మా అయితే ఓకే. ప్రెజెంట్ టైం వచ్చేసి 8:22 అయితే అవుతా ఉంది. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 4 days టైం అయితే పట్టింది. బట్ కానీ హవర్స్ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం జస్ట్ ఒక 66 అవర్స్లోనే మనం ఏంటంటే చెన్నై నుంచి అండమాన్కి అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఎంవి చుగ్లం అంటే ఇది నాకు తెలిసి కార్గో రిలేటెడా? కార్గో కూడా కాదు, ఇదైతే మాత్రం ఏదో ఆయిల్ రిలేటెడ్ సంథింగ్ ఏదో రిలేటెడ్ అబ్బా, మనకైతే తెలీదు. TCI లక్ష్మి అంట. ఇదంతా కార్గో రిలేటెడ్ షిప్. అది మీకు దూరంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే హెవలాక్, నీల్ ఐలాండ్కి వెళ్ళేదానికి కూడా షిప్ సైడ్కే వస్తాయి. ఈ షిప్ జర్నీ అయితే మాత్రం చాలా మెమరీస్ అయితే ఇచ్చింది నాకు. పెద్ద పెద్ద క్యాప్టెన్స్ వీళ్ళందరూ అయితే ఉంటారు కదా, వీళ్ళతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అయితే చెప్పుకోవచ్చు నా లైఫ్లో ఇది. మన అంకుల్ వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. వెళ్ళిపోతున్నాం. టాటా బాయ్ బాయ్ బాయ్. కలిసాను, అమ్మ వాళ్ళు కూడా కలిసాను. మీతో కలిసి జర్నీ చేసినందుకు నాకు కూడా సంతోషంగా అయితే ఉంది. ఈ అంకుల్ ఏమో అండమాన్ ఐలాండరు, మేమిద్దరం ఏమో ఇండియన్ ఐలాండరు. మేము నాన్ ఐలాండరు, ఈయనేమో ఐలాండర్. ఈయన లోకల్. ఇప్పుడు లోకల్ వాళ్ళతో మనం పెట్టుకోకూడదేడా. మన తెలుగు వాళ్ళే అన్నది పలాస. మీరు ప్రాపర్ పలాస సైడే? ఓకే అన్న, కలుద్దాం ఇంకెప్పుడన్నా. మీతో కలిసినందుకు సంతోషంగా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వచ్చేస్తుంది వీడియోలో వచ్చేస్తుంది. ఓకే బాయ్. ఇక్కడ చూడండి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళంతా కూడా హెవలాక్ అండ్ నెయిల్ ఐలాండ్కి వెళ్ళే వాళ్ళు. ఓకే బాయ్ బాయ్. బాయ్ బోల్తే. ఓకే బాయ్ బ్రో. యువర్ గుడ్ నేమ్? అభిషేక్ అన్న, ఐ ఫర్గెట్. ఓకే నైస్ మీటింగ్ యూ ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఫైనల్గా చూడండి పోర్ట్లోంచి బయటకు అయితే రావడం అయితే జరిగింది. బయటకు రాగానే మనకి ఏంటంటే ఇక్కడ ఆటో స్టాండ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ పోర్ట్ బ్లేర్, ఈ విజయపురంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఆటోస్ అయితే ఉంటాయి. వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తారు, మీరు కొంచెం బార్గెన్ అయితే చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టేడియం. ఈ అండమాన్లో ఏకైక ఒక పెద్ద స్టేడియం ఉందంటే అది ఇది ఒకటే. డైరెక్ట్గా హోటల్లోకి వచ్చి దాని తర్వాత ఫ్రెష్ అయ్యి శుద్ధంగా కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయితే జరిగింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు నన్ను కలిసేదానికి మన సబ్స్క్రైబర్ ఒక బ్రో అయితే వచ్చాడు. ఇద్దాండి, ప్రవీణ్ బ్రదర్ నేమ్, మన తెలుగోడే. ఎట్లా పుట్టిందైతే ఇక్కడే, అమ్మ నాన్నలు ఊరు నుంచి వచ్చారు, అమలాపురం సైడ్. బ్రదర్ నేమ్ వచ్చేసి ప్రవీణ్, ఇక్కడైతే ఉంటారు. ఇంకా బ్రో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. ఇంక ఫైనల్గా పోర్ట్ బ్లేర్, శ్రీ విజయపురం, అండమాన్లో కలవడం అయితే జరిగింది. ఇప్పుడు నేను బ్రదర్ వచ్చేసి బైక్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఆ ప్లేసెస్ చూసేదానికి అయితే వెళ్తా ఉన్నాం. ఏమేమి ప్లేసెస్ ప్రవీణ్? అవి చేటోపు, బర్మడాల, కొడియాఘాట్.
చెటియా టాపు, బర్మనాల, కొడియాఘాట్ ఈ 3 ప్లేసెస్కి వెళ్ళి మీకు అక్కడ ఎలాంటి అందాలు ఉన్నాయో, అండమాన్ అందాలు ఉన్నాయో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా బ్రదర్ అయితే బైక్ తెచ్చాడు, ఆ బైక్లో వెళ్దాం. నాకు హెల్మెట్ కావాలి కదా, పక్కా 2 మెంబర్స్ వేసుకోవాలి. అండమాన్లో పక్కాగా బైక్ తోలే వాళ్ళు వేసుకోవాలి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ అయితే వేసుకోవాలి, లేదంటే ఫైన్లో. మనకి ఆన్ ద వే వెళ్తున్నప్పుడే ఇదండి మీకు ఇక్కడ ఫ్లాగ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943లో ఫస్ట్ టైం మన ఇండియన్ ఫ్లాగ్ని ఈ అండమాన్లో ఇనాగ్రేషన్ చేసింది ఇక్కడే. అండ్ ఇక్కడ చూడండి మీకు 1943 కనిపిస్తూ ఉంది కదా, సో ఆ ఇయర్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్తా ఉన్నాను. మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బీచ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ బీచ్ నేమ్ వచ్చేసి కార్విన్ బీచ్ అని అయితే అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేశాను కాబట్టి నేను ఇక్కడికైతే వెళ్ళట్లే. బర్మనాలా 4 కిలోమీటర్స్, కొడియాఘాట్ 7 కిలోమీటర్స్, చెడియా టాపు 11 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ 3 ప్లేసెస్ కూడా మీకైతే నేను కవర్ చేసి అయితే చూపిస్తా. అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం. బ్యాక్ సైడ్ చూడండి సూపర్ లొకేషన్లో అయితే ఆగాము. ఈ లొకేషన్ పేరు వచ్చేసి బర్మనాలా అయితే అంటారు, బర్మనాలా బీచ్, బర్మనాలా అని కూడా అయితే అంటారు. సో చాలా మంది అయితే ఉన్నారు, ఎక్కువ మంది అయితే లేరు. మ్యాక్సిమం అందరు ఇక్కడికి రారేమో ప్రవీణ్, చూసేసి త్వరగా వెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే హెవలాక్, కార్విన్ బీచ్ ఉంది కదా అక్కడికి వెళ్తారు. చెడియా టాప్ చాలా మంది ఉంటారు. బేసిక్గా ఈ బీచ్ కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ సన్లైట్ పైన ఉండడం వల్ల ఏంటంటే మీకు అంత క్లారిటీ అయితే లేదు. ఇది సన్లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఈ బీచ్ చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే సూర్యుని కిరణాలంతా ఈ బీచ్, ఈ సముద్రం మీద పడడం వల్ల అప్పుడు ఇక్కడ ఎంత అందంగా ఉందో మీకు అప్పుడైతే క్లారిటీగా అయితే అర్థం అవుద్ది. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం వచ్చేసి కొడియాఘాట్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. కొడియాఘాట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. బైక్ అక్కడ పార్క్ చేసి నేను ప్రవీణ్ ఇంకా ఇట్లా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇక్కడ బీచ్ కూడా చాలా బాగుంది. బేసిక్గా వాటర్ చూడండి, ఇక్కడంతా వాటర్ అయితే వచ్చేటి, బట్ కానీ ఇప్పుడు వాటర్ అంతా ఏంటంటే సముద్రం వాటర్ వెనక్కి వెలికిపోవడం కారణంగా మేము కొంచెం ముందుకైతే వచ్చాము. వ్యూ చూడండి ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఆ టెంకాయ చెట్లు అండ్ ముందు పక్కన ఈ బీచ్ వ్యూ అయితే మాత్రం క్రేజీగా ఉందబ్బా. ఇక్కడ చూడండి మన తెలుగులో మాట్లాడుకుంటే ఎండ్రకాయలు ఏ విధంగా ఉన్నాయో. ఇవి నాయన డేంజర్ ఎండ్రకాయలు. ఇవి తినేటి అయితే కాదంట. ఇవి చూడండి ఎన్నైతే ఉన్నాయో గుంపులుగా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు ఆ గ్రీనరీ పక్కన ఈ సముద్రం, అబ్బా నెక్స్ట్ లెవెల్ అబ్బా. మీరు ఎవరైనా వస్తే మాత్రం పక్కాగా ఈ కొడియాఘాట్ బీచ్ దగ్గరకు కూడా అయితే రండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. మీరు ఎవరైనా అనుమానికి వచ్చినప్పుడు ఈ బీచ్ కూడా చూడండి. కొడియాఘాట్ బీచ్ చాలా బాగుంటుంది. పన్నీరా నీళ్ళ సూపర్గా అయితే ఉంటుంది. మీరేంటంటే కొంచెం ఇక్కడ రాళ్ళు అయితే ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఈ రాళ్ళ దగ్గరికి అయితే రండి, చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు వాటర్ కానీ ఉంటే నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ వాటర్ కూడా అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి మేము ఇట్టా రాళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఈ వ్యూని అయితే మీకు చూపించడం అయితే జరిగింది. కొడియాఘాట్ చాలా బాగుంది ప్లేస్. లోతు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. లోపలికి కూడా ఎవరు దయచేసి దిగ్గాకండి, ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతారు. అండ్ మెయిన్గా ప్రవీణ్ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. అక్కడ దాకా కూడా నీళ్ళు వస్తాయి. ప్రెసెంట్ నీళ్లు లేవు కాబట్టి అక్కడి నుంచి మనం ఇక్కడికంతా వచ్చాం. ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే ఉండేది, మొత్తం కొట్టుకోపోయింది. ఒకప్పుడు ఇక్కడ బోట్లు వచ్చేటియా? ఓకే, ఈ ప్లేస్కి కూడా ఒకప్పుడు బోట్స్ అవన్నీ వచ్చేటివి. కొడియాఘాట్ బీచ్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తా ఉన్నాం. దగ్గరలో ఒక 2 బీచెస్ అయితే ఉన్నాయి, ముండాపాడు అండ్ అలానే చిడియా టాపు. ఆ 2 బీచెస్కి వెళ్ళి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం.
ఇందాక మనం వచ్చేటప్పుడు బీచ్ పక్కన అయితే వచ్చాం కదా, అది చిడియా టాప్ బీచ్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ముండాపాడ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అమౌంట్ ఏం కట్టాలా, బట్ కానీ నేను ఏం కట్టలేదు, 10 రూపీస్ ఎంత అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కోకోనట్ దాగి ఇద్దండి ఇట్లా ముందుకైతే వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్గా అయితే ఉంది. పెద్ద పెద్ద చెట్లు చూడండి నాయన, ఎంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయో. అండ్ కొంతమంది ఫారినర్స్ కూడా అయితే వచ్చినారు. చాలా బాగుంది ఈ వ్యూ కూడా. బట్ కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ రావడం వల్ల అంత మంచి వ్యూ అయితే లేదు. మీరు ఎవరైనా వచ్చే పని అయితే ఈవినింగ్ 4-3 ఆ టైంలో రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ టైప్ అయితే ఉంది. ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నా. వావ్, క్రేజీగా ఉందబ్బా వ్యూ అయితే మాత్రం. చిడియా టాపులో ఎండ భయంకరంగా ఉంది. బీచ్ ఇదేదో ఇంకో బీచ్ ఉంది, ఇది ముండపాడు. ఇది ముండాపాడే కదా? ముండపాడే. సో చిడియా టాపు ముండాపాడు రెండు ఒకటే. ముండాపాడు ఏదోగా ఉందిరా. మన తెలుగులో ముండా అంటే ఏదో తెలుసుగా, వద్దులే ఇవన్నీ. మీరు ఎవరన్నా ఈ ప్లేస్కి వస్తే మార్నింగ్ టైం రండి, లేదంటే ఈవినింగ్ టైం. ఈ మధ్యాహ్నం 12-1 గంటకి ఇట్లా వచ్చారనుకో, అలాగా చేతులల్లా కందిపోతాయి, మొహం కూడా కందిపోద్ది. మీరు ఎవరన్నా వస్తే ఎండకు తట్టుకోలేకపోతే ఆడ వెనక చెట్ల వల్ల ఆ చెట్ల కింద కూడా కూర్చోవచ్చు. ప్రవీణ్ బ్రో, ఇక్కడ నుంచి దొబ్బేద్దాం బ్రో. బీచ్ చూడండి ఓవరాల్గా ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఒక ఐకానిక్ సింబల్, ఒక ఐకానిక్ మూమెంట్ టైపు. ఆ చెట్టుని చూడండి ఏ విధంగా బీచ్కి అడ్డంగా పెట్టేశారో. అక్కడ నుంచి కూడా వ్యూ అయితే బాగుంటుంది. నువ్వు ఉన్నావు చూడు, ఈ ఫేసింగ్ బాగుంటుంది, ఎండ ఈ పక్కన ఉంది కాబట్టి. అదే ఎండ ఆ పక్కన ఉంటే సముద్రం వ్యూ చాలా బాగుండేది. సాయంత్రం అయితే పర్లేదు, టైం అయితే బాగా కనబడుతుంది. అవునవును. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఒక చెట్టు అయితే ఉంది కదా, ఈ చెట్టు వేర్లు చూడండి ఏదో దయ్యాలు కిరీటాలు పెట్టుకుంటారు, ఆ విధంగా అయితే ఉంది. నాకు ఆ విధమైన ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. ఇట్లా ముందుకైతే వెళ్దాం. ఒక చెట్టును అడ్డంగా వేసేసి ఒక వ్యూ పాయింట్ లెక్కన తయారు చేసేసారు ఇక్కడ. చిన్నగా వెళ్ళాలి రోయ్. జారితే మాత్రం ఇంకంతే, ఏముంది నెలలో పడతాం అంతే, బట్టలు తడిస్తే, అంత మించి ఏం కాదు కదా. సో ఇలాంటి విన్యాసాలు మీరు చేయండి, బట్ కానీ జాగ్రత్తగా చేయండి. జస్ట్ ఇమాజిన్ ఇదే ప్లేస్లో ఒక పెద్ద లోయ ఉంటుంది పరిస్థితి, ఎవ్వరు కూడా డేర్ చేయరు ఇక్కడికి. జస్ట్ కింద నీళ్ళు ఉన్నాయి, పన్నా ఏం కాదని చెప్పి ఆ పాయింట్ ఆఫ్లో డేర్ చేస్తున్నాం, కానీ మామూలుగా అయితే డేర్ చేసే అంత సీన్ కూడా లేదు. కళ్ళల్లోంచి రక్తం వస్తుంది నాకు ఈ ఎండకి. ఇక్కడ చూడండి చాలా చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి కదా, కొన్ని మొద్దులు ఎట్లే వదిలేశారు, కొన్ని ఎట పోయినాయో కూడా తెలియదు. మేబీ సముద్రంలోకి ఏమైనా కొట్టుకొని పోయింటి. ఇక్కడ నుంచి చిన్న బాలు అనే ఒక ప్లేస్ అయితే ఉంది, ఇంకో బీచ్ అయితే ఉంటుంది చోటా బాలు. ఆ చోటా బాలు దగ్గరికి అయితే వెళ్దాం. డైరెక్ట్గా ముండాపాడు బీచ్ దగ్గర నుంచి చోటా బాలు దగ్గరికి అయితే వచ్చేసాం. చోటా బాలు చిన్న బాలు, బాలు అంటే ఇసుక, చిన్న ఇసుక. బడా బాలుకి వెళ్ళాలంటే అటు పైకి అయితే వెళ్ళాలంట, బట్ కానీ ఇప్పుడు వద్దు, రోడ్డు వరస్ట్గా ఉంది. సో మీకు 3 ప్లేసులు చూపిస్తానని చెప్పి ఇది 4వ ప్లేస్ కూడా ఎక్స్ట్రాగా అయితే చూపిస్తున్నా. చోటా బాలు ఎలా ఉందో ఇక్కడ చిన్న చిన్న చోటా గందులు అయితే ఉన్నాయి, ఆ గందులు వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు చోటా బాలు నేను ప్రవీణ్ కలిసి ఈ చోటా ఫారెస్ట్ గొంతుల్లో అయితే పోతా ఉన్నాం. అయితే ఐలాండ్ అయితే బ్రో అన్సీన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అన్ఎక్స్ప్లోర్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే తెలియదు ఎవరికి తెలియదు. పోర్ట్ బ్లేర్ వచ్చారనుకో, పోర్ట్ బ్లేర్ అనుకుంటారు, దాని పక్కన ఉన్న క్యార్విన్ బీచ్ అనుకుంటారు. ఇక్కడ ఈ చిడియా టాప్ కానీ, ముండాపాడు కానీ, ఒక కొడియా ఘాట్ కానీ ఎంత బాగున్నాయి. లోపలన్నా పోదాం కానీ ఈ ఎండకు వద్దురా నాయన. క్రికెట్ ఆడుతూ ఉన్నారా ఈ ఎండ కేంద్రం ఆయన, వీళ్ళు క్రికెట్ కూడా ఆడుతూ ఉన్నారు. ఏ విధంగా మునుగుతూ ఉన్నారు చూడండి. నాకైతే మాత్రం అసలుకి స్కిన్ అయితే మండిపోతూ ఉంది, నా వల్ల కూడా కావట్లే. చాలా మంది చూడండి ఏ విధంగా ఆడుతూ ఉన్నారు, కబడ్డీ ఆడుతున్నారు, ఏదో కొట్టుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, చాలా అయితే ఆడుతున్నారు. మీకు దూరంగా ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది చూడండి, అది పెద్ద బాలు అంట. అక్కడ ఏంటంటే ఇసుక కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది, ఇసుక కూడా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంతా ఇది ఇసుక కూడా కాదు, ఇదంతా ఏంటంటే గడ్డగట్ట కొమ్మినట్టయితే ఉంది. ఇది సన్ ఇసుక ఇది, అందువల్ల ఏంటంటే ఇది చోటా బాలు, అది పెద్ద బాలు బీచ్. ఇక్కడ చూడండి నేను క్రికెట్ అయితే ఆడుతూ ఉన్నాను. ఎండ అయితే మాత్రం ఎందుకు లేరు నాయన బ్రో, ఎందుకు అందరూ పార్టీ లేడా?
ఏంది బ్రో? ఫ్యామిలీ ముందు తినే వాళ్ళు తింటా ఉన్నారు, ఫ్యామిలీ ముందే తాగే వాళ్ళు కూడా తాగుతున్నారా? అయితే బ్రో ఫ్యామిలీస్ ఏమో పార్టీలు చేసుకొని తింటా ఉన్నాయి, దాని పక్కనే కొంతమంది ఫుల్గా తాగుతున్నారు కూడా తాగుతున్నారు. నిజంగా ప్రవీణ్, నాకు షిప్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా కళ్ళు తిరుగుతానే ఉన్నాయి నాకు. నేను నేల మీద నడుస్తున్నానా లేదంటే ఆ షిప్లో ఉన్నానో అర్థం కావట్లే. ఇంకా ఊగతానే ఉంది. అందులో ఈ చోటా బాలు పోయొచ్చే లోపల ఎండ అయితే గట్టిగా ఉంది కాబట్టి తడిసి మోటడైంది ఆ ఎండ దెబ్బకు నాకు ఆ చోటా బాలు తిరిగేదానికి. నాకు ఇప్పుడు స్వెట్ అయితే పోస్తూ ఉంది. దాదాపు గత 1-2 నెలల క్రితం వరకు కూడా లాస్ట్ 2 months నుంచి ఫస్ట్ టైం నాకు స్వెట్ పోయడం, చెమట రావడం. గత 2 నెలలుగా నాకు అసలు చెమట లేదు, ఏమీ లేదు. ఫస్ట్ టైం వచ్చింది నీ దెబ్బకి. చోటా బాలు తీసుకొని వచ్చావు. ఓవరాల్గా చెన్నై టు అండమాన్ షిప్ జర్నీ చేసి అండమాన్లోని శ్రీ విజయపురం పోర్ట్లో దిగి అక్కడి నుంచి నేను హోటల్కి అయితే వెళ్ళి అక్కడ మనకి ప్రవీణ్ బ్రో అయితే వచ్చాడు. ఇంకా బ్రోని కలిసి ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాం, బర్మనాలా బీచ్కి వెళ్ళాం. దాని తర్వాత కొడియాఘాట్ బీచ్కి వెళ్ళాం. దాని తర్వాత చిటియా టాపు, ముండాపాడ్ చూసుకొని ఫైనల్గా చోటా బాలుకి వచ్చాను. సో ఓవరాల్గా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా రావాలనుకుంటే బైక్ రెంట్ తీసుకొని ఈ ప్లేసెస్ అన్ని అయితే చూడొచ్చు. అదిగే ఓవరాల్గా ఎంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే, అండ్ కొన్ని వీడియోస్ చూడండి, దాని తర్వాత కంటెంట్ నచ్చినా మీరు పక్కాగా సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ప్రవీణ్కి థ్యాంక్స్ అయితే చెప్పండి. ఎందుకంటే నేను థ్యాంక్స్ ఎట్లా చెప్తున్నాను ప్రవీణ్కి, నా తరపున మీరు కూడా ప్రవీణ్ బ్రోకి థ్యాంక్స్ అయితే చెప్పండి. ఎందుకంటే ఇదంతా నాకు తిప్పి చూపిస్తున్నాడు కాబట్టి. జై అండమాన్.